ఎన్నిసార్లు అవునండి వచ్చిన అవును బిడ్డ అవును చనిపోవడం లేదు అంతంత పెద్ద ఫోటోలు చనిపోయి తీసుకుంటాయి వాడు ఏం చేస్తుంది పని ఏం చేస్తుండే ఆ పొల నల్లా ఉంటాడు సార్ నల్లా ఉంటాడు ఫస్ట్ అర్థం అది పొల్ల వాడు మందు తాగేసరికి ఇది మనసు కలిగిపోయింది అంటే ఏకపక్షంగానే వాడు పెళ్లి చేసుకుంటా అంటే అమ్మాయి ఒప్పుకోపోయే వరకల్లా అమ్మాయిని తల్లిదండ్రులు కానీ ఆన్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోసరికి మందు తాగింది మందు అయినాక హాస్పిటల్ చేసినాక బయటకు వచ్చినాక నా కోసం ఇంతకన్నా త్యాగం చేసి కానీ ఇది త్యాగం చేసింది నలుగురు బాగా గొడవ అంటే ఆ నేటు బాబు చేసి చనిపోయారు ఒక్కటి అప్పలేడు ఫోన్ చేసి నేర్పి కాదు నలుగురు వచ్చిన బిడ్డ చనిపోయారు గంత చిన్న పిల్లలు ఎట్లా అప్పాలి అనిపిస్తుంది ఇసబెట్టి వేరని చదువుకుంటుంటే నాకు గుళ్ళు సపోర్టు నా బిడ్డ లేదు నాకు బతికలేదు వాళ్ళు నలుగురు చచ్చిపోతే నాకు బతికి గంత మంచి బాబు ఐదు గర్భవతి ఆమె ఫస్ట్ కడుపు తీపించిండు మళ్ళీ ప్రెగ్నెంట్ దానికి ముగ్గురు ఏర్పడి ఇప్పుడు ఇప్పటికి ఏ మాట లేదు వాళ్ళది ఇంకా ఎంత లేకపోతే అట్లా కాదమ్మా ఇప్పుడు అమ్మాయి మన ఇంట్లోనే సంఘటన జరిగింది సంఘటన మన ఇంట్లో జరిగింది సరే ఉత్సాహం ఉండొచ్చు కానీ మన ఇంట్లోకి వాళ్ళకి వచ్చే అవకాశం లేదు కదా ఆధారాలు కావాలి ఊరికి మనం అంటే నిలవాలి కదా నిలవాలి కదా కేసు బాబు కోర్టులో చేయాలి కోర్టులో చేయాలి కేసు నిలవాలమ్మా డిఎస్పీ ఎంక్వైరీ చేసింది వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంట్లో కూడా అరెస్ట్ చేసి ఇంట్లో కూడా ఇప్పుడు కర్ణాటక జిల్లాలో ఉన్నారు దానికి అంటే అదే గట్టి కేసు హత్యకు ప్రోత్సహించమని చెప్పండి గుడ్ మార్నింగ్ బాబు చెవింది సార్ ఏం లేదు బాబు నేను మాదాపూర్కి వచ్చింది అమ్మాయి వైష్ణవి మర్డర్ అయింది కదా ఏంటి బాబు ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ది మోటో బిహైండ్ ఇట్ అని ఇప్పుడు డౌరీ హెరాస్మెంట్ విచ్ లెడ్ టు మర్డర్ 498A అదే మన ఓల్డ్ సెక్షన్ 498A కదా బాబు పెట్టచ్చు కదా సార్ డౌరీ హెరాస్మెంట్ వచ్చిన 498A కూడా వస్తుంది 498A వస్తే ఈవెన్ 306 ఆల్సో విల్ కమ్ ఓల్డ్ సెక్షన్ 306 అదే సార్ అంటున్నా మన ఓల్డ్ సెక్షన్ 306 clubbed with 498A which led to 302 is on the main culprit husband. మైనర్ అంటారా మరి అయితే సార్ అమ్మాయి ఇప్పుడు సార్ చదువు సర్టిఫికెట్ ఉంది కదా సార్ అమ్మాయి షీస్ నోట్ 18 మనం యూ కెన్ గెట్ ది సర్టిఫికెట్స్ అండ్ వెరిఫై ఇట్ నేను వాళ్ళ దగ్గర నుంచి చెప్తాను సార్ సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పని బుక్స్ కూడా అట్రాక్ట్ అవుతుంది అదే సార్ అదే సార్ ఓకే ఇది ఒక పోక్స్ ఎడిషన్ యాడ్ చేయడానికి కొరకు ఆ స్కూల్ సర్టిఫికేట్ వీ కెన్ గెట్
నేను మాట్లాడి తెలుసుకుంటాను వాట్ ఎగ్జాక్ట్ అన్ని పాపం ఎందుకంటే దాన్ని చూసేకల్లా చాలా బాధ అనిపించింది బాబు అదే కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పి వచ్చింది బాబు. అవును సార్ మైట్ బి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మాయి వయసు ఏముంటుందమ్మా? ఢిల్లీ 19 నడుస్తున్నాయి అర్జున్ పట్టిన సార్ పెళ్లి చేసినప్పుడు మైనర్ వేస్తాం, పెళ్లి చేసినప్పుడు మైనర్ ఉండదు, ఇప్పుడు మేజర్ కొందరు మాట్లాడుతున్నాయి. అర్థంలో మంది అయిపోతే గిడ్డి రూపం పెట్టి దేశం పోతే పాస్పోర్ట్ కూడా తీసుకున్నా బాబులు చెప్తాను నా బిడ్డ మంచిగా ఉంటే నలుగురు పాస్పోర్ట్ తీసుకున్నా అప్పులు చెప్తాను అడిగి అక్కడ పోతాను 30 లక్షలు అప్పు చేసిన్నాడు వచ్చిన కడిగే కొంపంత రాసి దాల్గొన్న బుగులు కొన్న అన్నీ ఇది నీది వాళ్ళకి తీసిన అప్పుల కోసం వాళ్ళు దేశం మేమిద్దరం పోతామని పాస్పోర్ట్ చేపించాం. అమ్మాయి చూసింది అరకట్ట గురించి అరకట్ట గురించి ఆడు అందరు బోధలు పోసి నేర్పి పంపిదాలు ఇక్కడ సంపాదించలేదు అటువైనా సంపాదించాలకు అరకట్నం పోతామని అనుకున్నారు అన్నట్టు భార్య భర్తలు అంతలోనే ఇక అట్లా చేసిండు డబ్బుల కోసం. అరకట్ట మటుకు కూడా తప్పే కదా. అది కూడా రాసింది వరకట్ట ఒత్తిడి ఈ అమ్మాయి హత్య కాల్పబడ్డానికి ఈ పిల్లవాడి తల్లిదండ్రుల ప్రోత్సాహము వాళ్ళ తోడబుట్టుల ప్రోత్సాహం అవన్నీ పెట్టింది అవన్నీ పెట్టినందుకే వాళ్ళు రిమైండ్ చేశారు. పోలీసు దీన్ని చాలా ఖచ్చితంగా ఉన్నారు, పోలీసు ఖచ్చితంగా ఉన్నారు. ఇస్తారు మానిటర్ చేస్తారు అది ఇన్ఛార్జ్ ఏది చూసి ఇదే మానిటర్ చూసుకోవాలి. కొంతమంది అమ్మాయి కూడా నమ్మించి దెబ్బ కొట్టింది సార్, నమ్మించి దెబ్బ కొట్టిండు. 2 గుంటలు భూమి కొనిచ్చారు, 1 తులం చాయిను బౌసర్ బండి కొనిచ్చారు. అలా తల్లిదండ్రులు అంటే లంచోడుకు 20 లక్షలు తీసుకున్నాను. 4 లక్షలు అమ్మ పెళ్లి తర్వాత ఆయనకు ఊక టార్చర్ చేసుడు. నీవు మందులో ఉంటే పైసలు ఇన్ని అయితే తీసుకొచ్చి కట్టిపోవా అంటే బంగారం కూడా పెట్టి తీసుకొచ్చి ఇచ్చాను. 12 లక్షలు భూమి, 1,30,000 బైక్, 1,80,000 చైన్. కొంచెం ధైర్యం ఉండాలి మాట్లాడతా ఏదైనా కానీ కాదమ్మా దేనికి రిపోర్ట్ వాళ్ళు అదే చేసి వస్తుంది, వాళ్ళు అదే చేసిన కేసు అయింది వాళ్ళ మీద. కొద్ది టైం పడుతుంది, టైం కాదమ్మా కేసు అయిందే వాళ్ళ మీద. వీళ్ళది ఏంటి సార్ అంటే టైం పడుతుంది తల్లి కూడా వాళ్ళ భర్త చంపించారు, తల్లి కూడా భర్త చంపింది. మీరు రేపు సాక్ష్యం పెట్టిస్తే మరి తప్పకుండా ఊడిపడుతుంది. అదేనమ్మా మన మీద ఆధారపడి ఉంటది. అమ్మాయి తల్లి ఉన్నది కదా, అమ్మాయి తల్లి తండ్రి ఏదైతే ఉన్నదో వాడి పెళ్లి ఏ పరిస్థితుల అమ్మాయికి చేసుకోవాల్సి వచ్చింది, పడప్పటికి వీళ్ళు ఏ విధంగా కట్నం కోసం ఒత్తిడి తెచ్చిండు, ఎప్పుడు డబ్బులు కొంత మానసిక ఒత్తిడి తెస్తుంది, ఇవన్నీ
హత్యకేమో మెడికల్ రిపోర్ట్ ఆధారం ఉంటుంది. తల్లిదండ్రి తోడబుట్టినోళ్లకు భర్తకు ఈ డౌరీ హెరాస్మెంట్ కొరకు ఏదైతే ఉందో మన సాక్ష్యం మీద ఆధారపడుతుంది. మన సాక్ష్యం గట్టి అమ్మాయి తల్లి సాక్ష్యం గట్టి చెప్తే తప్పకుండా వాళ్ళకి శిక్ష పెట్టాలి. అందరు అంటారు నువ్వు వస్తే ఖచ్చితం శిక్ష పడతాను అంటారు. నువ్వు వచ్చినావు తప్పకుండా పడుతుంది తప్పకుండా పడుతుంది. వ్యవసాయ సారు పట్టించుకొని ఎందుకు Thank you.